హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రిల్స్ మోడల్లో ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది చూద్దాం. మొదటగా 3 మీటర్స్ క్లాత్ తీసుకోండి. మీకు ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అంటే 4 మీటర్స్ వరకు తీసుకోవచ్చు క్లాత్. ప్యాంట్ కటింగ్ కోసం నడుము లూజ్ ఎంత ఉందన్నది చెక్ చేసుకోండి. నడుము నుంచి కాలు వరకు ఉండే పొడవుని చెక్ చేసుకుని ఈ విధంగా నోట్ చేసుకోండి. నడుము లూజ్ వచ్చి 33 ఉంది, పొడవు 36 ఉందండి నేను కట్ చేసే ప్యాంట్కి. ఈ విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకుని క్లోజ్ వైపు మన వైపు ఉంచి ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉంచాలి. ఈ విధంగా ప్యాంట్ క్రింద మడత కోసం 1.5 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ మార్క్ నుంచి పై వైపుకి 34 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇంచెస్ ఎందుకోసం తగ్గించామంటే నడుము దగ్గర పట్టీ వేయడం కోసం. అది ఎలాస్టిక్ పట్టీ అయినా తాడు వేసుకునేదైనా కూడా 2 ఇంచెస్ అనేది తగ్గించి వేసుకోండి. ఈ విధంగా 34 ఇంచెస్ను మార్క్ చేసుకుని మొత్తం మార్కింగ్స్ మొత్తం కలుపుకోండి. ఇప్పుడు కిస్తా లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. దానికోసం 12 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోండి. ఇది ఏ సైజు వరకైనా 12 ఇంచెస్ అనేది సరిపోతుంది. 4 ఫోల్డింగ్స్ క్లాత్ దగ్గర ఈక్వల్గా ఒక మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ నుంచి లోపల వైపుకి 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ కిస్తా కర్వ్ అనేది తీస్తాము, దానికోసం 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అనేది మార్క్ చేసుకోండి. లూజ్ అనేది ప్యాంట్ చివరి వైపు కూడా ఎంత లూజ్ అనేది ఉంది అనేది చూసుకుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. కింద మడత కోసం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్లో మనకు ఒక కట్ ఇవ్వండి, అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలని తెలియడం కోసం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకుని
ప్యాంట్ యొక్క మిడిల్ పార్ట్లో ఈ విధంగా కట్ ఇవ్వండి. ఇది కుట్టేటప్పుడు సైడ్కి వస్తుంది. ఇప్పుడు నడుము దగ్గర బెల్ట్ కోసం ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకుని నడుము లూజ్ ఎంతైతే ఉందో దానికి ఒక 6-7 ఇంచెస్ లూజు యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా తీసుకుని ఈ నడుము పట్టి అనేది కట్ చేసుకోవాలి. మనకి నడుము లూజు 33 ఉంది. నేను 40 వరకు నడుము బెల్ట్ కోసం తీసుకున్నాను. అంటే డబల్ ఫోల్డింగ్ మీద 20. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వెడల్పు 5 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్, హాఫ్ ఇంచ్ ఖర్చులోకి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వస్తుంది. టోటల్గా 5 ఇంచెస్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. మొదటగా కట్ చేసుకున్న ప్యాంట్ క్లాత్ తీసుకుని కిస్తా పార్ట్ దగ్గర 2 అంచులు కూడా కలుపుకొని కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా మరొక వైపు కూడా కిస్తా దగ్గర కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నడుము బెల్ట్ తీసుకుని స్టార్టింగ్ నుంచి చిన్న ఫోల్డింగ్ వేసి మన కిస్తా దగ్గర జాయింట్ వేసాం కదా, అక్కడ నుంచి మన స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా పీస్ మొత్తం అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. మన ప్యాంట్ క్లాత్ను నడుము బెల్ట్ యొక్క క్లాత్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టు వేయండి.
మిడిల్ పార్ట్లో ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోండి. కేవలం 2 కొలతలతో ఈజీగా ఈ ఫ్రిల్స్ ప్లాజో ప్యాంట్ అనేది మనం కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. నడుము దగ్గర నాడ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి కుట్లు. లేదు ఎలాస్టిక్ పెట్టుకోవాలి అంటే మరొక పద్ధతి ఉంది, అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా నడుము చివరి వరకు కుట్టు వేసుకుని నడుము దగ్గర బెల్ట్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు అన్నాను కదండి, లోపలికి ఫోల్డింగ్ 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఫ్రిల్స్ పైనుండి ఫ్రిల్స్ కనబడకుండా కవర్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి కుట్టు. ఈ విధంగా నడుము పట్టి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నాడ పెట్టుకోవాలి, మరొక కుట్టు వేసుకోండి. కొంచెం పాదం గ్యాప్ ఇచ్చి ఇంకో కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ప్యాంట్ యొక్క కాలు 2 జాయింట్ వేసుకోవాలి. ప్యాంట్ యొక్క కిస్తాలు 2 కూడా ఈక్వల్గా పట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య నుంచి స్టిచ్చింగ్ అనేది వేయాలండి. 1 ఇంచ్ గ్యాప్తో ఖర్చు ఉంచి కుట్టు వేయండి.
అదేవిధంగా అవతల వైపు కూడా కుట్టు వేసుకోవాలి. వన్ ఇంచ్ ఖర్చు ఉంచి కుట్టు వేయండి. మరొక కుట్టు వేసుకోండి. కుట్టు మీద ఇప్పుడు కాలు క్రింద భాగంలో 1.5 ఇంచ్ ఖర్చు ఉంచాం కదా, ఆ ఖర్చు వరకు ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ వేసి అంచుల వైపు కుట్లు వేసుకోవాలి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా రెండో కాలు వైపు కూడా క్రింద భాగంలో మడత వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈజీగా మన ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.